పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? నాకు తెలిసి అయితే పవన్ కళ్యాణ్ గారి మీద అభిప్రాయాలు అంటూ మాకేమీ లేవు సార్. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మీదే ఉన్నాయి. ఆయన డిప్యూటీ సీఎం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఆయన మీద అయితే మాకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్లు అయితే ఏమి లేవు. ఇప్పుడు విజయ్ గారు గెలిచాక తమిళనాడులో ఎక్కువ చర్చ నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారి గురించే. ఎందుకంటే ఆయన ఒక సినిమా హీరో, ఈయన ఒక సినిమా హీరో కాబట్టి మేమేమన్నామంటే ఏదైనా పొత్తుల ద్వారా కాకుండా మనం చేసేది కరెక్ట్ అయితే సింగిల్గానే మూవ్ అవుతాం అనేది. ఎందుకంటే రేపొద్దున మీరు ఉంటారో లేదో తెలియదు, మీకు మాకు కమిట్మెంట్ ఉంటుందో లేదో తెలియదు. నేననేది ఎవరైనా అక్కడ మనకు ప్రూవ్ అయింది. నేను సింగిల్గా మన మేనిఫెస్టో ఏందో మనం ప్రూవ్ చేసుకోవాలని మేము అనుకుంటాం. నెక్స్ట్ ప్రశ్న కూడా అదే అన్న, మీరు అదే చెప్పారు. ఇప్పుడు ఆ చర్చ ఎక్కువ నడుస్తుంది కాబట్టి నిన్న మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఆ చర్చ మీద. నిన్న ఒకవేళ మేము ఆత్మగౌరవంగా ఉండాలని చూస్తున్నాం, టీడీపీ నుంచి అది రాకపోతే ఏం చేయాలో చూస్తాను, ఒకవేళ సింగిల్గా పోటీ చేస్తే జనసేన 170 స్థానాలు ఎలా ఉండదు అనుకుంటున్నారు? అది జనాల తీర్పు అనేది మనం చెప్పలేమండి. యాక్చువల్గా అయితే నాకు తెలిసిన నా పర్సనల్ ఒపీనియన్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సింగిల్గా అయితే మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి. అవి మీరు స్క్రీన్ మీద చుట్టం అంతే. చివరిగా ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద? ఒక్కళ్ళ మీద అని కాదు సార్, ఎవరైనా ఏమండి నిబద్ధతగా ఉండి గెలిచినప్పుడు గెలిచినామని కాకుండా, ఓడిపోయినప్పుడు ఓడిపోయినామని కాకుండా పని చేసుకుంటా పోయేవాడికి ఎవడైనా వెనకాల ఉంటాడు.